తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 అవర్స్ కాదు 1 సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సూర్య న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, 1 సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అధ్యక్షతన భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు. అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో 40 లక్షల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కోదాడ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సమావేశానికి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శాతం ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజాపాలన, ప్రజావాణి, ఈ సేవ లతో పాటు ఇప్పుడు జరుగుతున్న గ్రామ సభలలో రేషన్ కార్డు లేనివారు ఇచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రేషన్ కార్డుల మంజూరులో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హులై ఉండి కార్డు లేని వారందరకు తెల్ల రేషన్ కార్డు అందేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల చొప్పున అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. రైతు భరోసా అమలు పరచనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అమలు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. పాలేరుకు గోదావరి జలాలు తరలించడంతో పాటు లింక్ కెనాల్స్ ద్వారా పాలేరుకు నీటి తరలింపు ఉంటుందన్నారు. అదే క్రమంలో కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతే మండలానికి పాలేరుతో పాటు మోతే మండలానికి గోదావరి జలాలు అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కోదాడ బస్ డిపో పునరుద్ధరణగాను 18 కోట్ల నిధులను మంజూరు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే వారు అంగీకరించి ఇక్కడ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. మరి ఇక్కడికి వచ్చిన మన ప్రియతమ నేత మన ఉత్తమ్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు మరి చంద్రరావు గారు, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి అందరు పేర్లు తీసుకోకుండా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఇక్కడికి చెప్పగానే ఈ కొత్త మార్కెట్ కమిటీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించడానికి పేరు పేరున మీరందరూ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నూతనంగా ఈరోజు ప్రమాణం ఎంతో నమ్మకంతో ఎంతో బాధ్యతతో చేయబడ్డాం. కానీ ఈ మార్కెట్ కమిటీ రోజువారీ పనిలో కూడా మీరందరూ కూడా శ్రద్ధగా చూసుకొని మరి ఏమేం సమస్యలు ఉన్నాయి అవి వాళ్లతో అందరు ఇక్కడికి వచ్చి చేసే మన రైతులు కానీ కొనుగోలు చేసే మన పశువులు అమ్మే వాళ్ళు కానీ మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టండి. అక్కడ ఖమ్మం కానీ ఎక్కడైనా కానీ వెళ్ళి చూసి త్వరలోనే ఒక సమావేశం పెట్టుకొని అందరి అవసరాలు తీసుకొని మా వరకు చేర్చండి. మనకి ఇంత వరాలు ఇచ్చారు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మన తుమ్మల గారు. నిజంగా వింటుంటే ఎంత సంతృప్తిగా ఉందంటే ఈరోజు నిజంగా ఇలాంటి గవర్నమెంట్ లో మరి ముఖ్యంగా ఇలాంటి మంత్రులు కూడా మన ఎంబడి ఉన్నారంటే నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉండటం. ఎందుకంటే వారు జస్ట్ మాటల్లో చెప్పేవారు కాదు. ఈ ఇద్దరు మంత్రులు కూడా మన ప్రభుత్వం కూడా మీరు చూస్తున్నారు చెప్పింది పక్కాగా చేసి చూపిస్తున్నారు. మనకు ఎంతో అదృష్టము. మన ఇన్ఛార్జ్ మంత్రిగా తుమ్మల గారు మరి ఏ ప్రశ్న అడిగినా ఎవరు వచ్చి మాట్లాడినా ఎంతో సానుకూలంగా స్పందిస్తారు. నిజాయితీతో నడిపే ఒక పేరు మీ కమిటీ కూడా తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ
మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అందరికీ ధన్యవాదాలు.